రాష్ట్రంలో దేశంలోనే పాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. వినియోగం పెరుగుతూ ఉంది. కాకపోతే మన రాష్ట్రంలో దిగుబడి శాతం తక్కువగా ఉంది. ఆవుల్లో కానీ గేదెల్లో కానీ దిగుబడి శాతం తక్కువగా ఉంది. మేలైన జాతిని పెంచాల్సిన అవసరం ఉంది. దానికి తగిన విధంగా పశు వైద్యశాలని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఆ మధ్యకాలంలో మందులు కూడా లేవు. ఒక సందర్భంలో మందులు లేకపోతే ప్రైవేట్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో రెక్టిఫై చేశారు మంత్రి గారి దృష్టిలోకి తీసుకొచ్చిన తర్వాత. ఇవాళ ఏదైతే మేలైన జాతిని అభివృద్ధి చేయడం కోసం పశు వైద్యశాలలు కూడా ఎలాగైతే మనుషులకు సంబంధించిన వైద్యశాలను అభివృద్ధి చేస్తున్నామో పశు వైద్యశాలను కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఎక్విప్మెంట్ సమకూర్చాల్సిన అవసరం ఉంది. మీరైతే ఏమీ లేదన్నారు. ఏమన్నారు? రాష్ట్రంలో కొన్ని రోజుల్లో పరికరాల కొరత ఉందని. పరికరాల కొరత ఉంది సార్, పరికరాల కొరత ఉంది. అది తమ దృష్టిలో పెడుతున్నాం. పరికరాలు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. వైద్యుల నియామకం చేయాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఖాళీ ఉన్నాయి, సిబ్బంది లేరు. మనుషులనే తెచ్చుకోమన్నారు. ఎవరైనా పశువులు కట్టేయాలన్నా దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు మనుషులను తెచ్చుకోమనే పరిస్థితి వస్తుంది. తగిన విధంగా సిబ్బంది నియామకం చేయవలసిందిగా కోరుతూ, ఒకటి పాల ఉత్పత్తిలో ఏదైతే కల్తీ పాలు లేకుండా చేయడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తగిన ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. పాశ్చరైజ్ చేయాలి అధ్యక్ష, పాలనే పాశ్చరైజ్ చేయాలి. పాశ్చరైజ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. నేను జరిగిన సంఘటన చూసాం. ఎప్పుడైతే పెద్ద కంపెనీలు పాశ్చరైజేషన్ చేసి బాటిలింగ్ చేసి లేకపోతే సాచెట్స్ ద్వారా అమ్ముతారు. కానీ ప్రైవేట్ రంగంలో నుంచి వచ్చేవారు చాలా చోట్ల ఏం చేస్తారంటే సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తెచ్చి పాలు పోసేవాళ్ళు పాశ్చరైజ్ చేయరు, డైరెక్ట్గా వినియోగంలో తెస్తాను. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. దయచేసి దాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మురళీమోహన్ గారు.